వారి పట్ల మీకు అన్ని న్యాయం జరుగుతుందని మీకు తెలియజేయడానికి మేము ఈరోజు వస్తున్నాము. కింద ఒకటి మనకి మార్కెట్, పైన కూడా మార్కెట్. ఆడికి పోయేదానికి ర్యాంప్ కూడా ప్లాన్ చేసాం. ర్యాంప్ అంటే వెహికల్స్ స్మూత్ గా పైకి పోయేదానికి ర్యాంప్ కూడా ప్లాన్ చేసి పైన కింద మార్కెట్ రెండు కూడా మీకు ఇచ్చేటట్టు ప్లాన్ చేసాం. అది అప్పుడు వస్తుంది తొందరగా. ఇది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ 2 ఎకరాలు ఇంకోటి అక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ మందాడి చెరువు. అది ఎందుకు ప్లాన్ చేస్తానంటే మీకు పెద్ద పెద్ద గాలి వస్తున్నాయి, ఇక్కడ దించేదానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ దించుకుంటారు అన్ని. హోల్సేల్ మార్కెట్ అక్కడ ఉంటుంది. ఆ నుంచి మేము ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ మీకు అమ్ముకుంటారు. మీకు ఇబ్బంది కాకుండా ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీకు సదుపాయాలు, ప్రతి ఒక్క సదుపాయం మేము ఇక్కడ కాగా చేస్తాం. క్లీనింగ్ కానీ అన్నీ కూడా బాగా ఉండేటట్టు చేపిస్తాం. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రశాంతంగా బిజినెస్ చేసుకొని, ఎందుకంటే మా కొత్త సొంతం పోతే అక్కడ గడ్డి పాగం ఉంటుంది, ఆకుకోవాలి ప్రసిద్ధి. ఏమైనా ఉన్నా అమ్మాయిడా ఒక్క గోదన నాకు ఆకుకోవి పంపించాను. ఫ్రెష్గా మా కొత్త సొంతం అయితే మా చేపను పంపిస్తాను, ఆకుకోవి పంపిస్తాను. మంచి ఆకుగా ఇప్పుడు ఇవ్వు నాకు. కాబట్టి మీకు అటువంటి సందేహం ఎవడు వచ్చి చెప్పినా కూడా నమ్మద్దు, వినద్దు, మోసపోవద్దు. వారు చాలా మోసకాలు. ఎందుకు చెప్తున్నా అంటే మీకు నేను హామీ ఇస్తున్నాను, కావలి బిడ్డగా ఈ మార్కెట్ ఇక్కడే ఉంటుంది, ఈ రైతు బజార్ ఇక్కడే ఉంటుంది. దాన్ని బాగా కట్టించి ఇచ్చే బాధ్యత నాది. అది కాకుండా 2 ఎకరాలు పెద్ద మార్కెట్ కూడా మీకు పెట్టిస్తాను. దానికి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు అక్కడ దించుకుంటావు వస్తావు. ప్లస్ ఇంకా కొన్ని ఉంటాయి, ఇది మటన్ షాప్స్, చికెన్ షాప్స్, అవి కూడా కావాలంటే అక్కడ పెట్టుకుంటారు. కాబట్టి అటు మీ మనసులో అటువంటి తీసేయండి. ఈ మార్కెట్ తీసేస్తారు, అమ్మేస్తారు. అమ్మేదానికి నేనేమైనా యానా సెట్ ఇచ్చేసాడమ్మా అంతా. ఆ రోజు యాక్షన్ పెట్టి అందరూ మనుషులకి ఇచ్చుకున్నాడు. మీకు ప్రూఫ్స్ కావాలని ఇస్తాను నేను. కాబట్టి ఈ తెలుగుదేశం నాయకుల మాట అసలు వినబాకండి. ఆ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి మీకు చెప్తాను, అతను బ్యాంకును మోసం చేస్తాడు. పేద యొక్క స్థలాలు కబ్జా చేసి కాంపౌండ్ వేస్తారు. ఆ కాంపౌండ్ వేసి ఆ పేద వ్యక్తి దాన్ని పడగొట్టేశారు. ఒకే ప్రాపర్టీని 2-3 బ్యాంకులు కుదవబెట్టి బ్యాంకును మోసం చేస్తాడు. సైట్స్ ఈయనున్నాడు చూడు, పాపం ఈయనున్నాడు చూడండి, కావ్య కృష్ణారెడ్డి 10 సంవత్సరాల క్రితం ఈయన కాడ సైట్స్ అమ్మాడు. ఈయనకి డబ్బు తీసుకున్నాడు. ఇంతవరకు వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఈయన మిత్ర బృందానికి దాదాపు 10 కోట్ల పైసలకు పంగనామం పెట్టిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. ఈయన వేగాభిమాని ఎన్టీఆర్కి నాగాగే. కానీ ఈరోజు అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చాయని అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చాడంటే అభిమానాన్ని చంపుకొని ఒక్కసారి కావ్య కృష్ణారెడ్డి అంటే ఎంతో అతని జీవితం అంటే అర్థం చేసుకోండి. ఆ ధైర్యంతోనే ఉండండి. మీరు ఆ ధైర్యంతోనే వ్యాపారం చేసుకోండి, ఇబ్బంది లేదు.
పోటీ చేస్తున్నదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు నా గురించి అంటే నేను పుట్టింది పాతకు, పెరిగింది పాతకు, మా నాయన మా అంతా ఉండేది ఒక చిన్న తాడాకగా ఇవి ఇంట్లో ఉన్నాం. ఇగో చదివించాడు కాబట్టి నేను బెంగళూరు పోయి ఈరోజు ఇక్కడికి సంపాదించుకొని వచ్చి నేనేం చేశాను, నేను సంపాదించిన డబ్బుతోటి పిల్లలు చదువుకునే దానికి ఇంజనీరింగ్ కాలేజీ స్కూల్స్ పెట్టా. అంటే నేను బిజినెస్ చేయగా, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఆలోచించండి, ఎటువంటి వ్యక్తి కావాలని నేర్చుకోవడానికి కావాలా. దుర్మార్గుడు అక్రమా చేసే వ్యక్తి, కబ్జా చేసే వ్యక్తి, ఒక సైట్ని 5 మందికి అమ్మే వ్యక్తి, బ్యాంకును మోసం చేసే వ్యక్తి, గుడి ప్రాపర్టీ కబ్జా చేసే వ్యక్తి, అదేవిధంగా క్వారీ మైనింగ్ చేసి పక్కన గ్రామాలు అంతా కూడా ఇబ్బంది పెట్టి ఆయన అడిగితే చంపేస్తాననే వ్యక్తి, కావటంలో రౌడీజం చేసే వ్యక్తి అనేది మీరు గుర్తుపెట్టుకొని అటువంటి రౌడీని సమర్థిస్తాగా లేదా పిల్లల కోసం చదువు చెప్పి చదువుకునే దాన్ని కాగజీ కట్టిన నన్ను గౌరవిస్తాగా అనేది ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోండి. చంద్రబాబు 2014లో మీ అందరికీ తెలుసు, డ్వాక్రా ఖచ్చితంగా రుణమాఫీ, బాబు వస్తే జాబ్ వస్తుంది, మీ ఇంట్లో బంగారం మీ ఇంటికి వస్తుంది, బ్యాంకులో బంగారం అన్ని చెప్పాడు, స్పందన పెట్టాడు. కానీ జగనన్న ఏదైతే చెప్పాడు ప్రతి ఒక్కటి మీకు బుక్ ఇస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు, మా మొలగంటికి వస్తున్నాడు, తలుపు తట్టి ఈ అమ్మకి లోన్ పెన్షన్ తలుపు తట్టి ఉదయాన్నే ఇస్తున్నాడు. ఒక్క నగ రాష్ట్ర నగ ఈ నగ కేసేసి ఇంటికి పోయి ఇవ్వకూడదు అని ఆపింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరి ఇంటికి పోకూడదు ఇవ్వకూడదు సచివాలయం పోవాలి, అది కష్టంగా ఉంది. అది బ్యాంకు వేస్తాం, బ్యాంకు వేస్తే మరి బ్యాంక్ అయినా పోవాలి కదా. మీకు ఇంటికి వచ్చేది బాగుంటుందా, బ్యాంకు పోయేది బాగుంటుందా? కాబట్టి అటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ దుర్మార్డు కన్నా దుర్మార్గుడు కావ్యకృష్ణ గారు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రెసిడెంట్ కూడా మనకు అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్సీపీ కావాలి. ఈరోజు నేను చెప్తున్నాను, ఇదే కొత్త సత్వం కావచ్చు, రెడ్డిపాలెం కావచ్చు, తుమ్మలపంట కావచ్చు, చన్నాపాలెం కావచ్చు. ఇంతకుముందు ఎక్కడా 5 నుంచి 10 లక్షలు. ఈరోజు రామాయపట్నం పోటీ వస్తే నీకు ఒక ఎకరా అంటే నువ్వు కోటీశ్వరరావు అయిపోయావు, అవునా కదా? చెప్పండి, కోటీశ్వరరావు అయిపోయావు. మీ ఇంటి స్థలము గతంలో 10,000 అంకణం ఉండేది, ఈరోజు 50,000కి ఇస్తాగా తుమ్మలపంటలో ఎవరో వచ్చింది. జగనన్న మిమ్మల్ని కోటీశ్వరం చేసింది, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మోసం చేసే చంద్రబాబు నాయుడు గారిని, కబ్జా చేసే కావ్యకృష్ణ గారిని అస్సలు నమ్మద్దు. ఇవంతా కూడా గజ దొంగలు, ఆవి బాబా నగబై దొంగలు అని చెప్పేదానికి ప్రత్యేకంగా ఈరోజు నా మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని నాకు తెలిసి మిమ్మల్ని అందరూ కూడా కలిసి నేనే ప్రత్యక్షంగా చెప్పి మీకు హామీ ఇచ్చి మీకు ఆ మార్కెట్ కూడా రేపు జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు రెండోసారి అవ్వగానే కరెక్ట్గా 1 సంవత్సరంలో ఇక్కడే మీ అందరి చేత మీ చేత చేపిస్తా. గుర్తుపెట్టుకోండి, తెలియజేస్తూ చేస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఇంటింటికి పోయి చెప్పండి. మేము మీటింగ్ పెట్టి మేము ఎంత కూడా వచ్చారు, మీటింగ్ పెట్టి ఆ చుక్కల భూమి అన్ని కూడా తీసేసాడు. అది జగనన్న చేశాడు. అసైన్ భూమి కూడా రిజిస్ట్రేషన్ చేయించి పెట్టాడు మీరు. కాబట్టి ఏది చేసినా జగనన్న చేసినా, ఇచ్చినా, చదివించినా, ప్రతి ఒక్క ఎకరా పండించినా జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేసేదానికి నేను ప్రత్యక్షంగా ఈరోజు ఉదయాన్నే ఈరోజు ఎలక్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని కావాలి చెప్పాలి, మీకు ఆ విషయం అనేది మైండ్లోకి ఎక్కించిన తెలియదు, అది తీయాలా అని చెప్పి కసితో ఎడుకొచ్చా. మీకు కావాలని కాపరాన్ని చేస్తారు, ఈ మార్కెట్ ఇక్కడి నుంచి తీసేస్తారు, ఆడ షిఫ్ట్ చేస్తారు. ఈ మార్కెట్ వచ్చి చిన్న మార్కెట్, ఈ చిన్న మార్కెట్ ఇట్లాగే ఉంది. దీన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా దీన్ని పడగొట్టించారు. వాళ్ళు పడగొట్టించి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి దాన్ని ఆక్షన్ వేసి వాళ్ళకి వాళ్ళు తీశారు. నేను దాన్ని ఎదుర్కొని ఆపిస్తాను, పూర్తి చేసేసాను. ఇప్పుడు మా ప్రభుత్వం రెండు ఫ్లోర్స్ వాళ్ళంతా దీన్ని 2 ఫ్లోర్స్ కింద మార్కెట్, పైన మార్కెట్, మార్కెట్ ఉంటుంది.
దాన్ని కట్టించి మీకు ఇచ్చే బాధ్యత నాది. మీరు కావాలని వాళ్ళు చేసిన తప్పు నా మీద చేయాలనుకుంటున్నారు. మేము పోవాలి జగన్ అన్న పేద పట్టాలి గుర్తుపెట్టుకోండి, దొంగ పట్టాలి మేము పోవాలి. కాబట్టి ఇది మీ అందరికీ ఇక్కడ చెప్పాలని చెప్పి నేను ప్రతిగా మొబైల్ చెప్పాలి